హాయ్ ఫ్రెండ్స్. చిన్న విషయాలు మనం చిన్నగా పట్టించుకోవడం మానేస్తాం. నేను కూడా చాలా మిస్టేక్స్ చేస్తున్నాను. కానీ వాటి నుంచి బయటపడటానికి కొంచెం నేర్చుకుంటున్నాను. ఇంకా నేర్చుకోవాల్సింది ఉందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉండవచ్చు. వాటిని ఎలా అధిగమించాలనే దాని గురించి ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. సో ఆ మిస్టేక్స్ ఎలాంటివి అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఏం చేస్తామంటే, మనకి కరెంటు బిల్లు ప్రతి నెల కట్టాలి. ఇన్ టైంలో కట్టేస్తే దానికి మీద మనకి ₹100 ఫైన్ అనేది ఉండదు. అది మనకు తెలుసు. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ₹100 ఫైన్ కట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. సో ఇన్ టైంలో ఏ రోజైతే మనకు ఒక లైబిలిటీ అనేది ఉన్నదో దాన్ని వెంటనే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అలానే కరెంటు బిల్ కట్టడం కానీ, అలాగే ఇప్పుడు హౌస్ ట్యాక్స్ అనేది ఆటో పూలింగ్ ప్రాసెస్ ఉండడం వలన హౌస్ ట్యాక్స్కి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో హౌస్ ట్యాక్స్ అనేది ఇన్ టైంలో మనం పే చేయడానికి ట్రై చేద్దాం. ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం కానివ్వండి, అలానే మనం కట్టే ఒక చిట్ అమౌంట్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా మనం ఇన్ టైంలో పేమెంట్ చేయడం వల్ల మనం ఇంట్రెస్ట్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి మనకి అవకాశం ఉంటుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం. సో ఇన్వెస్ట్మెంట్స్ డిలే ఆఫ్ డిఫిషియన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే, మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయడాన్ని డిలే చేస్తున్నారో మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే రిటర్న్స్ని మీరు లాస్ అవుతున్నారని మీరు అనుకోండి. సో ఎందుకంటే మీ తాలూకా అమౌంట్ వేరు ప్లేసుల్లో పెట్టుకునే కన్నా, సో లిక్విడ్ క్యాష్ కొంత మీ హ్యాండ్లో ఉంచుకొని మిగిలిన అమౌంట్ అంతటినీ కూడా స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్లో వెంటనే చేయండి. ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే, చూడండి, మీకు రోజుకి మనకి గోల్డ్ రేట్ అనేది పెరుగుతున్నది. అలాగే గోల్డ్ రేట్ పెరిగినంత విధంగా మన ఇన్కమ్ పెరగట్లేదు. సో మన ఇన్కమ్ పెరగట్లేదు కదా అని మనం డీలా పడిపోకూడదు. సో మనం ఇన్కమ్ పెంచుకునే మార్గాలను అన్వేషించాలి. అలానే మన ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మాత్రమే మన ఇన్కమ్ పెరిగే అవకాశం అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో అవి ఏంటి, ఎలా మనం ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని గెయిన్ చేయొచ్చు అనేది మీరు ప్రాపర్ గైడ్లైన్స్ తీసుకోండి. సో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది మీరు చాలా ముఖ్యమైన విషయం. ఈరోజు మీరు ఎవరో నాలాంటి వాళ్ళు చెప్పారు కదా అని అర్జెంటుగా ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ మీరు ఎగ్జిట్ అయ్యారు అంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా మీరు సమ్ ట్యాక్సెస్ పే చేస్తారు. సో మీరు ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా సమ్ ట్యాక్సెస్ పే చేస్తారు. సో ఇక్కడ దీనివల్ల మీరు తీసుకునే డెసిషన్ వల్ల మీకు అన్యాయం జరగవచ్చు. సో మీకు న్యాయమైన ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే ఎలా చేయాలి, ఏంటి, మంచిగా మీకు గైడ్లైన్స్ కావాలంటే మీరు మా డ్రీమ్స్ మనీ అకాడమీని సంప్రదించండి.